నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. కుకట్పల్లిలో ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. యాదగిరిగుట్టపైకి ఆటోలను ప్రారంభించిన ప్రభుత్వ వైఫ్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఉప్పల్లో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. ఏలూరు 14వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ఆళ్ల నాని. సంగారెడ్డి జిల్లాలోని మోడల్ స్కూల్ను సందర్శించిన మంత్రి దామోదర రాజనరసింహ. ఇక కుకట్పల్లి ప్రగతి నగర్ రోడ్లోని నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పథకాల అమలు చేస్తూ 150 పడకల ఆసుపత్రిని ప్రసాద్ ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిందని, ప్రభుత్వం ప్రజలకు మంచి చేసి ఏ కార్యక్రమానికైనా అండగా ఉంటుందన్నారు. గాంధీ ఆసుపత్రిలో పేరున్న నాయకులు వైద్యం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది అన్న పాత్రికేయుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మేము వైద్యం తీసుకుంటాం. తమ తండ్రి ఎమ్మెల్యేగా ఉండి గాంధీ హాస్పిటల్ వైద్యం తీసుకున్నారని, తాను తీసుకుంటానని ఆయన సమాధానం ఇచ్చారు. అప్పటి అనుబంధము నా మిత్రుడు ఉండే డాక్టర్ దయా అని చెప్పి, వారి సత్యమని ఉంది డాక్టర్ ఇంద్ర. ఆ మిత్రుడు దగ్గర ఆప్త మిత్రుడు నాకు. అప్పుడు హాస్పిటల్కు వారాసుడు ఉన్న శ్రీదేవి నర్సింగ్ హోమ్కు పోయేవాళ్ళము, కలిసేవాళ్ళము. సుమారు 40 సంవత్సరాల పైచిలకు అనుబంధం. ఈరోజు మళ్ళీ ప్రగతి నగరంలో చాలా మోడర్న్ 150 బెడెడ్ హాస్పిటల్ని నిర్మించడం, కంప్లీట్గా లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ. ఈ కంగ్రాచులేటివ్. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ ఈ మధ్య ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ప్రొసీజర్స్ కోడ్స్ని పెంచాము. 98 + 65 అంటే సుమారు 163 కోడ్స్ పెంచాము. దానికి అదనపు సుమారు రేట్స్ కూడా రివైజ్ చేశాము. ఇప్పుడు ఆర్డర్స్ రాబోతున్నాయి త్వరలోనే. రేట్స్ కూడా రివైజ్ చేశాము, ప్రొసీజర్స్ పెంచాము. సుమారు 1800 పైచీలకు ప్రొసీజర్స్ ఇప్పుడు. సో వీ వాంట్ టు స్ట్రెంగ్తన్ ద ఆరోగ్యశ్రీ ఫీల్డ్. స్టెప్ ఈ హెల్త్ ఫీల్డ్లో ముందుకు ఒక దిశతో ముందుకు పోతామని పూర్తి విశ్వాసం మాకున్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. యాదాద్రికొండపైకి ఆటోలను జెండా ఊపి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రారంభించారు. ఆటోలో జిల్లా అధికారులను ఎక్కించుకొని ఆటో నడిపారు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఈరోజు ఇక్కడ శ్రీ యాదాద్రి లక్ష్మణస్వామి కాళ్ళ దగ్గర ఆయన సన్నిధిలో అందరం సంక్షేమంగా బతకాలనే ఉద్దేశంతో నిజంగా ఇలా ఆటోలు అనుమతి వచ్చిందంటే మన జిల్లా కలెక్టర్ గారి కృషి చాలా ఉంది. దీంట్లో డీసీపీ గారు అయితే అనుక్షణం ఏం చేద్దాం, ఆటో కార్మికులతో పాటు వచ్చే ప్రయాణికులకు ఏ రకంగా సురక్షితంగా పైకి పంపాలని చెప్పి వారి అమోఘమైన పాత్ర, అదేవిధంగా శాశ్వత చైర్మన్ ఏదైతే ఈ అనుమతి రావడానికి కష్టపడినటువంటి భక్తులకు, బతుకున్నటువంటి అధికారులకు వాళ్ళు నిలబెట్టుకునే విధంగా ఉండాలి. దానికి తోడు అన్ని రాజకీయ పార్టీలు కూడా సహాయం చేయాలి. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దలందరూ కూడా మీకు పాటు గతంలో మనకు ఒక ఆనవాయితీ ఉండే ప్రతి భక్తుడు కొబ్బరికాయ మొక్కు చెల్లించుకుంటారు, కొందరు కాలనీలో తీసుకుంటారు. అదేవిధంగా ఈ మధ్యలో కొబ్బరికాయలు కొట్టే ఆ ప్లేస్ లేకపోవడంతో భక్తులు ఇబ్బంది కడుతున్నారు. కాబట్టి అక్కడ సంబంధిత అధికారులు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉప్పల్ కళ్యాణ్ నగరంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హరీష్ రెడ్డి, కృష్ణప్రసాద్, కె రెడ్డి, ఎన్ శివరామరాజు, కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముద్రాస్ పాల్గొన్నారు. హరీష్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్పేట్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కళ్యాణ్పురి అండ్ కళ్యాణ్పురి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ఒక మెగా హెల్త్ క్యాంపు కళ్యాణ్పురి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఆర్గనైజ్ చేయడం జరిగినది. దీనికి సంబంధించిన హైదరాబాద్ మీర్పేట్ అధ్యక్షులు సత్యనారాయణ గారు, వారి టీము
అలానే కళ్యాణ్పురి కాలనీ అధ్యక్షులైనటువంటి వికాస్ నూతన క్లబ్ అధ్యక్షులు వారి టీంతో పాటు అలాగనే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ శివరామరాజు గారి మొత్తం సంయుక్తంగా వారి ఆధ్వర్యంలో ఈ వెల్ఫేర్ సెంటర్లో ఒక మెగా హెల్త్ క్యాంప్, దీంట్లో డయాబెటీకి సంబంధించినది, తర్వాత ఐ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ అండ్ కార్డియాక్ క్యాంప్స్, వివిధ అన్ని విభాగాలకు సంబంధించిన మెడికల్ డిపార్ట్మెంట్స్తో వచ్చిన ఈ కార్యక్రమం. అసోసియేషన్ మీ అందరికీ తెలుసు, లయన్స్ క్లబ్ అనేది సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటుంది. ఇటువంటి కార్యక్రమాలు మేము 365 days 24 hours మేము నిర్వహిస్తుంటాము. ఈ సందర్భంగా ఈరోజు మాకు అన్ని కేటగిరీలలో అంటే జనరల్ ఫిజిషియన్ దగ్గర నుంచి డెంటల్లో అయ్యి తర్వాత మన ఆర్థో వీళ్ళకి సంబంధించేసి ఇవన్నీ కూడా ఈ డయాలసిస్ పేషెంట్ ఎవరున్నా కూడా కళ్యాణ్పురి రెసిడెంట్ అసోసియేషన్స్ అంటే ఇట్స్ ఏ నియర్ టు చెర్లపల్లి దగ్గర ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ కోటిఆర్ సమ్మర్ అదర్ ఏరియాస్ అంటే విత్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు మెయింటైన్ చేసిన అన్ని నామ్స్ మెయింటైన్ చేస్తూ 500 రూపాయలకే మేము డయాలసిస్ చేయడం అని జరుగుతుంది. ఇట్స్ ఏ అచీవ్మెంట్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ 320C with the support of newly formed the Kalyanpuri Club and the Meerpet Club and all the district lines of 3000. ఏలూరు ఎమ్మెల్యే ఏలూరు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆలనాని, ఏలూరు 14వ డివిజన్ కార్పొరేటర్ దారపు తేజ అనుష ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, మేయర్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ను మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థినులతో ముఖాముఖిగా మాట్లాడారు. మోడల్ స్కూల్లో ఉన్న కిచెన్, తరగతి గదులను, బిల్డింగ్లను పరిశీలించారు. అనంతరం మోడల్ స్కూల్ భవన నిర్మాణానికి 64,50,000 రూపాయల, మోడల్ స్కూల్ భవనానికి అనుబంధంగా ఉన్న హాస్టల్ అభివృద్ధికి 60 లక్షల రూపాయలతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల శిథిలావస్థలో ఉండడంతో నూతన భవన నిర్మాణానికి తక్షణం 4,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. ఎంటైర్ జూనియర్ కాలేజ్ గానీ డిగ్రీ కాలేజ్ గానీ విల్ బి ఇన్ వన్ కాంపౌండ్. సపరేట్ అలా సంవత్సరం సపరేట్ కాదు, అన్ని ఒక జరిగి కంపౌండ్ వాళ్ళు వచ్చేస్తుంది. అది ఒక ఎడ్యుకేషన్ హబ్ లా ఉంటుంది. కంపౌండ్ వాళ్ళ ఒకటే ఉంటుంది. అందులో మీ యాక్టివిటీ మీకు ఉంటుంది, వాళ్ళ యాక్టివిటీ వాళ్ళకు ఉంటుంది. అవన్నీ ఫస్ట్ లెట్ ది ప్రొటెక్షన్ టు ద గర్ల్స్. ఎట్లా ఇది నీ సంవత్సరం అప్పుడే నాది అంటున్నావు అట్లా? అరే కరెక్టే తల్లి, కాళీకు గదిన ఎల్లుగు బులవన్నట్టు ఏం లేదు, ముందే వాళ్ళకి జాగ్రత్తన్నావు. నడవడానికి శాతం లేదా అది నాలుగుచ్చుకుంటున్నాయి. అప్పుడు ఫస్ట్ కంపౌండ్ వాల్ కడదాం తల్లి. సో విల్ స్టార్ట్ విత్ ద కంపౌండ్ వాల్, గో ఫర్ an estimate, then some with regard to the sports, with regard to the desktop, with regard to the laptops, we'll ask some corporate houses to help us. With regard to the compound we'll stick with the request Honorable Chief Minister to grant us. Compound wall construction tarvata నాకు అర్థమైంది ఏంటి అంటే there are 4 wings. One is the main teaching building, one is the library, one is the dormitory, one is the kitchen, 5th is the staff quarters. So there are 5 units. These 5 units should be connected through a pathway. అంటే సీసీ రోడ్. ఈ 5 యూనిట్స్ కనెక్ట్ చేసుకుంటూ సీసీ రోడ్ వేయాలి. యాదగిరిగుట్టలో ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో తీసుకువెళ్తారని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు నిజం కాదని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి ప్రజలను గందరగోళపరిచేందుకు నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధిని మర్చి సొంత ఆస్తులు పోగేసుకున్న నాయకులు చెప్పే మాటలు ప్రజలు విశ్వసించవద్దని అన్నారు. శాంక్షన్ చేసినాం, మా తోక ఇంత పోడుగుండే అని చెప్పుకుంటున్నారు. మరి గతంలో ఉన్నటువంటి
ప్రభుత్వాలు ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఏ రకంగా ఈ అభివృద్ధిని మర్చిపోయారు. కనీసం మేము వచ్చి 60 రోజులనే గుట్ట మీద 3 మీటింగ్లు పెట్టి ప్రక్షాళన చేసి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ స్థానికంగా గుడి అభివృద్ధి కోసం సహకరించే వాళ్లకు అన్ని వసతులు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తే ఇవాళ ఒక్కొక్క అడుగు అభివృద్ధి వైపు పడుతుందని చెప్పి అక్కస్తోటి ప్రజలు తీర్పును కూడా గౌరవించకుండా 60 రోజులు గడవక ముందుకే ఇక్కడ మేము కాలేజీ శాంక్షన్ చేసినాం, మేము కాలేజీ కట్టిన కాలేజీని గౌరవ ముఖ్యమంత్రి తీసుకుపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నటువంటి నీతి మాలిన మీకు రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదని చెప్తున్నా. మేము వాళ్ళు నాయకులు కూడా కాదు, మేము నాయకులు లెక్క కూడా పరిగణించం వాళ్ళను. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆలోచన కోసం ఏ రకంగా మీరు అభివృద్ధిలో కీలకంగా పాత్ర వహిస్తారో, అభివృద్ధిలో మీరు సలహాలు ఇస్తారో ఇవ్వండి. మేము మీ అందరి సలహాలు సూచనలు తీసుకుపోయే పార్టీలకు అతీతంగా ఆలేరును అభివృద్ధి చేయడానికి ఆలేరు నాయకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తానని చెప్పి మాట ఇస్తున్నా. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు జాతీయ కాంగ్రెస్ వర్కర్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సందీప్ పెద్దపల్లి పార్లమెంట్ న్యాయయాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణపూర్ పట్టణంలో ఓపెన్ కాస్ట్ లో పనిచేస్తున్న కార్మికులతో కలిసి వారితో ఆత్మీయంగా ముచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడ్డ వారికి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని, తప్పకుండా టికెట్ తనకే వస్తుందని, కార్మికులు, కర్షకులు, ప్రజలు, యువత తనకు మద్దతు ఇస్తున్నారని, ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్మిక సోదరుల దగ్గరికి వస్తే వారందరూ కూడా సంపూర్వకంగా మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా మిమ్మల్ని గెలిపిస్తామని కూడా వారందరూ కూడా సంతోషంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. వారందరికీ కూడా కార్మిక సోదరులందరికీ కూడా నేను రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. వారి సమస్యలు నా సమస్యలుగా నేను వారికి ఎప్పటికీ అందుబాటులో ఉంటా. సింగరేణి కార్మికులకు కూడా అండదండగా ఉంటా. వారికి అభివృద్ధి చేయడమే నా ధ్యేయంగా, నా లక్ష్యంగా పెట్టుకుని వారి సమస్యలు ఏమున్నా కానీ నేను చేతులు జోడించి అడగడం జరుగుతుంది. వారందరూ ఆశీర్వాదం ఉండాలి, వారు కూడా బాగుపడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ బాగుండాలి. సింగరేణి బిడ్డలు లేనిది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలే. వారి కూడా సపోర్టు, సహకారాలు 100% అందరిపైన ఉన్నాయి. వారందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం కట్టమైసమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. కట్టమైసమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు డప్పు చప్పుల నడమ బోనాలు, ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అనంతరం సూరారం సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఓడి బియ్యం కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఊరికి పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ కూడా వన్ వే పెట్టడం జరిగింది. ట్రాఫిక్ బారికేడింగ్ పెట్టి గుడి దగ్గర ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి యాజ్ వెల్ యాజ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా భక్తుల కోసం అన్ని సౌకర్యాలు, ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే గుడిలో ఎక్కువ సమయం గడపకుండా వాళ్ళు దర్శనం చేసుకున్నాక వెంటనే వెళ్ళిపోవడం, ఎటువంటి ట్రాఫిక్ వెహికల్ తీసుకొచ్చి గుడి దగ్గర వరకు వచ్చేయకుండా పార్కింగ్ ప్లేస్లో నిర్దేశ స్థలంలో మాత్రం ఆపాల్సిందిగా కోరుతున్నాను. ఈ భక్తులు కూడా సహకరిస్తే ఈ జాతర ఎటువంటి కోరిక ఉన్నా కూడా నెరవేరుస్తూ ఇక్కడ ప్రత్యక్షంగా ఎంతో మంది మా ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని అందరూ కూడా సుఖశాంతో ఉండి అమ్మవారి యొక్క లీలలు అందరూ కూడా చూస్తున్న దయతో దీవెన. రామాలయం నుండి మళ్ళీ అమ్మవారి ఆలయం దాకా తొట్టెల కార్యక్రమం ఉంటుంది. మళ్ళా ఎల్లుండి రేపు పొద్దుగాల సోమవారము అమ్మవారి భవిష్యవాణి ఉంటుంది. భవిష్యవాణి తరువాత సూరారం గ్రామం నుంచి జరుగుతున్నాయి. అందరం కలిసికట్టుగా గ్రామంలో కుల మతాలకు అతీతంగా ప్రతి కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు వాళ్ళు సహాయ సహకారాలు అందించడానికి వాలంటీర్లుగా, కార్యకర్తలుగా, మరి కమిటీ మెంబర్లుగా అందరం కలిసికట్టుగా ఈ జాతర కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రమాకాంత్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అల్వాల కార్తిక్ పాల్గొని మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగానైతే విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారి విజయాన్ని సాధించి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూస్తామని స్పష్టం చేశారు. పనిచేశారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసే దిశగా పనిచేయాలని చెప్పేసి సన్నాహ సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 60 రోజుల్లో చేసినటువంటి హామీలకు ఎంత డిఫరెంట్ ప్రజల్లోకి తీసుకుపోయినాం. కాబట్టి ఇప్పుడు కూడా 6 గ్యారంటీల గురించి తీసుకువెళ్ళి ముందుగా యువతను ఆకర్షించుకునే దిశగా
యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని పీఎంని చేసే దిశగా యూత్ కాంగ్రెస్ పనిచేయాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా పెద్దపీట వేసే దిశగా మన రేవంత్ రెడ్డి గారు సకల విధాలుగా ఏ విధంగా అయితే విద్యార్థులకు ఇటు నిరుద్యోగులకు నమ్ముతున్నారు, ఏదైతే కేసీఆర్ ఒంటెద్దు పోకుంటూ ఇచ్చిన హామీలు నెరవేరకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఏ విద్యార్థులైతే తెలంగాణ ఉద్యోగం కోసం పనిచేసినరో, ఏ విద్యార్థులు తెలంగాణ ఉద్యోగం కోసం పార్టీ వ్యక్తిగా ఒకరికి నలుగురు కుటుంబంతో సంబంధించిన పార్టీ కాదు. ఇది నా కేసీఆర్ కాదు, నా కేటీఆర్ కాదు, నా కవిత పార్టీ కాదు, నా హరీష్ రావు పార్టీ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ, ప్రజల పార్టీ. అందరికీ న్యాయం జరిగితే సముచిత స్థానం ఖచ్చితంగా ప్రజల్లో మేమందరం ఉంటాం. ప్రజలు కూడా మా వైపు చూస్తారు, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు పెద్దపీట వేయబోతున్నాడు రేవంత్ రెడ్డి గారని మరొకసారి సభాముఖంగా తెలియదు. ఇథియోపియన్, చైనీస్ మరియు రష్యా కళాకారులతో అద్భుత విన్యాసాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మున్సిపల్ గ్రౌండ్లో గ్రేట్ బాంబే సర్కస్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఏషియాలోని అతిపెద్ద సర్కస్ 30 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరవాసులను అలరించేందుకు ఈ నెల 10 నుంచి అందుబాటులో వస్తుందని, 60 అడుగుల ఎత్తులో గాలిలో ఫ్లయింగ్ ట్రాఫిస్, స్కైవాక్, అమెరికన్ ట్రాంపోలిన్, రష్యన్ రింగ్ డాన్స్, అరేబియన్ ఫైర్ డాన్స్, చైనీస్ రోలా బోలా విన్యాసాలను తిలకించాలని మేనేజర్ కృష్ణ వెంకటరెడ్డి మరియు ఇంతియాజ్ ఖాన్ తెలిపారు. ఏషియాలోనే అతిపెద్ద సర్కస్ జీడిమెట్లలో హెచ్ఎంటీ గ్రౌండ్ కుతుబుల్లాపూర్ పెట్రోల్ బంక్ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకి మన లోకల్ ఎమ్మెల్యే గారి ద్వారా ఉద్ఘాటన జరుగుతుంది. 1 మంత్ ఇక్కడ మేము మా ప్రదర్శించబోతున్నాం. కాబట్టి పత్రికేయులు, లోకల్ ప్రశాసనం, ఆ తర్వాత పోలీస్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఇదే కోఆపరేషన్తో చివరి వరకు నడుస్తుందని ఆశిస్తున్నాం. తర్వాత వచ్చిన సర్కస్, ఈ సర్కస్ స్పెషల్ అంటే ఒక ఇండియాలో నంబర్ 1 సర్కస్ గ్రేట్ బాంబే సర్కస్. దీని గురించి అంటే మీరు సర్కస్ చూసిన తర్వాత మీకు నేను ఒక ప్రోగ్రెస్ వస్తుంది. అంటే అందరూ కోఆపరేటివ్ చేయాలా, అందరూ మనకి చేయాలని మన వినంతి. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఆలయానికి సంబంధించిన దుకాణ సముదాయాలతో పాటు ఆలయానికి సంబంధించిన అన్ని వస్తువులను ఎండోమెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఆలయ యువ శ్రీనివాస్ తెలిపారు. దేవాలయాన్ని ఎండోమెంట్ ఆధీనంలోకి ఎలా తీసుకుంటారని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎండోమెంట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే దేవాలయాన్ని తమ ఆధీనంలో తీసుకున్నామని అధికారులు తెలిపారు. మొత్తంగా దేవాలయాన్ని ఎండోమెంట్ శాఖ ఆధీనంలోకి తీసుకోవడంతో స్థానికంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య రాజకీయ రగడ మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఆదేశం మేరకు ఈరోజు గ్రామానికి వచ్చేసి దేవస్థానం సందర్శించి రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ గారు మరియు ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో గ్రామస్తుల సమక్షంలో ఈరోజు దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనపరుచుకున్నది. ఈరోజు నుండి ఈ యొక్క దేవాలయం పూర్తి నిర్వహణ బాధ్యతలు దేవశాఖ ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించబడుతుంది. ఈ యొక్క దేవస్థానానికి సంబంధించిన ఈరోజు స్థిరచరాస్తులు ఏమన్నావో పూర్తిగా రాసుకోవడం జరిగింది. తదుపరి కార్యాచరణ నిమిత్తమై ఒక 1 రోజుల తర్వాత గ్రామసభ చర్చించి మాట్లాడి సవివరంగా చెప్పగలం. ఇక్కడ వెండి బంగారు వస్తువు పెద్దగా లేవండి. ఓన్లీ ఇత్తడి శేఖర్ గారు వచ్చారు, తర్వాత ఇన్స్పెక్టర్ మధుబాబు గారు, తర్వాత కొంతమంది దేవస్థాన ఉద్యోగస్తులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, నేను ఈఓగా శ్రీనివాస్ నా పేరు వచ్చాను ఇక్కడికి. ఈరోజు నేను ప్రజెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఈఓ ఇక్కడ. అవును, ఇంతకుముందు ప్రజెంట్ వర్కింగ్ షాబాద్ టెంపుల్ సీతారాంపూర్. కాకినాడలో జీజీహెచ్ శానిటైజర్ వర్కర్స్ జీజీహెచ్ హాస్పిటల్ ప్రాంగణంలో తక్షణమే వేతనాలు పెంచాలని మరియు పీఎఫ్ ఈఎస్ఐ కూడా అందజేయాలంటూ భారీగా ర్యాలీ నిర్వహించారు. ఖర్చులు పెరగడంతో మినిమం 26,000 వరకు వేతనం పెంచాలంటూ ఆందోళన చేపట్టారు. నా పేరు వివేన్ కుమార్ అండి, శానిటైజర్ వర్కర్ల జాయింట్ సెక్రటరీ. నేను ఈ రోజున మాకు పిఎఫ్ రావాలండి. అయితే కాంట్రాక్టర్ విధానం ప్రకారం 2 వైపులా కట్ చేస్తున్నారు. అయితే మీ పిఎఫ్ ఆఫీస్కి కానీ మనకు సూపరింటెండెంట్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ కట్టడం జరిగింది. కానీ ఒకవైపే కట్ చేయాలనేమో గవర్నమెంట్ వారు తరపున ఉంది పిఎఫ్ ఆఫీస్లో. ఇక్కడ చూస్తే 2 వైపులా కట్ చేస్తున్నారు. దానికి నిరసనగా మీకు ధర్నాలు ఇంచుమించు 12 రోజుల నుంచి చేస్తున్నాం. కావున జీతాలు కూడా ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా రేట్లు చూస్తే విపరీతంగా పెరిగిపోయాయి. బలమైన ఆహారం తినమన్నారు కానీ ఈ జీతాలకు 12,000కి ఏం తినాలో మాకు అర్థం కావట్లేదు. కనీసం మినిమం వేకి ఇచ్చి 20,000 జీవో అమలు చేసి పిఎఫ్ ఒకవైపు కట్టే మాకు సానుకూలంగా అధికారుల నుంచి కానీ కాంట్రాక్టర్ నుంచి కానీ సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.
కానీ ఇది అది అనుకూలంగా వచ్చేంత వరకు మేము ధర్నా చేస్తూ నిరసన చేయాలని కోరుకుంటున్నాం. బైండ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బైండ్ల భవనీయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి గణేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మండల స్థాయి బైండ్ల భవనీయ సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బైండ్ల కళాకారులను గుర్తించి పెన్షన్ ఇవ్వడంతో పాటు అర్హత కలిగిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలను కూడా బైండ్ల కులస్తులకు అందేలా చూడాలన్నారు. బ్రాహ్మణుల తర్వాత పూజారులుగా వ్యవహరించేది తామేనని, కాబట్టి ప్రభుత్వం తమను గుర్తించి దేవాదాయ శాఖలో బైండ్ల కులస్తులను పూజారులుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. మిట్టపల్లి గణేష్, నేను రాష్ట్ర బైండ్ల భవనీయ సంఘ ఉపాధ్యక్షుడిని. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోని 3 మండల కమిటీలు బైండ్ల భవనీయ సంఘ మండల కమిటీలు ఎన్నికకి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసాము. మేము ఒకటే ఇక్కడ నుంచి మేము కోరుతున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఇంతకుముందు ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే మాకు బైండ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇంకోటి ఏది అందుతలేదు, మా దగ్గరికి 10 ఫలాలు అందలేవు కాబట్టి మాకు కూడా గుర్తించి బైండ్లకు గుర్తించి మాకు కూడా 6 ఫలాలు కూడా అందేలా చూడాలని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అందరూ సహకరించి మాకు సహకారం చేయాలని చెప్పి విన్నవిస్తున్నాం. ఒకటి ఏంటంటే బైండ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మా సంఘం తరఫున. అంతేకాకుండా మాకు ఎండమంది నుంచి మాకు పింఛన్ కానీ లేదంటే వాయిదాల కోసం కానీ మాకు ఖర్చులకు ఇవ్వాలి. మాకు పింఛన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గవర్నమెంట్కు మేము మా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమైందని జనమంతా ఆ వనదేవతల సన్నిధి వైపు అడుగులు వేస్తున్నారు. జాతరకు 1,50,00,000 మంది భక్తులు తరలివస్తారని అధికార యంత్రాంగం అంచనాలు వేస్తున్నారు. జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మల్టీజోన్ ఐజీ తరుణ్ జోషి ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా శబరీష్ నేతృత్వంలో ఈసారి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు. ఇప్పటికే 500 సీసీ కెమెరాలతో 14,000 మంది పోలీసులతో జాతర బందోబస్తుకు సర్వం సిద్ధం చేశారు. మేడారానికి వచ్చిన భక్తులతో మా వరంగల్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఎన్ని సంవత్సరాలు వస్తున్నాయి? ఎట్లా ఉంది? ఫస్ట్ ఇయర్ ఇది మేడం. అంటే అమ్మవారు అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ఫస్ట్ టైం అందరూ ఫేమస్ కదా, చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటని. ఏ ఊరికి వెళ్ళొచ్చారు మేడం? హైదరాబాద్. మేడం అంటే ఇప్పుడు జాతర ఇంకా 10 రోజులు ఉంది మేడం, అంటే కొద్దిగా మొదగాలే వచ్చారు, అంటే దేనికోసం? జాతర టైంలో ఖాళీ ఉండదు కదా, రష్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే ఇప్పుడు వచ్చారు. మేడం మీరు చెప్పండి మేడం, మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. పేరు పూజ, మాది మంగపేట. మేడం అంటే మీరు ఈ జాతరకి ఎప్పటి సంది వస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు? నా చిన్నప్పటి నుంచి వస్తున్నా, ఇప్పటికి నాకు 16 ఏళ్ళు. మేడం అంటే ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అంటే చాలా బాగున్నాయి, ఇంకా మారుతున్నాయి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి అని చెప్పిన ప్రస్తుతానికి ఇంకా మనతో మాట్లాడడానికి మహిళ లేదు, అసలు కష్టం అయితే కాలు నొప్పులు ఇంకా కష్టం మరి. మేడం అంటే ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది వస్తుంటారు, అంటే అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటారు? అంటే నమ్మకం ఉంది కాబట్టి, నమ్మినాం కాబట్టి వస్తున్నాం ప్రతిసారి, ఎంత కష్టమైనా కానీ వస్తున్నాం కదా. మేడం 10 రోజుల ముందు జాతర ఉంది, అంటే ముందుగానే రావడానికి రీజన్ ఏంటి అంటారు? అంటే అప్పుడు చాలా మంది ఉంటారు కదా అని ఇప్పుడు వచ్చినాం, కానీ ఇప్పుడు కూడా అంతే కష్టం ఉంది. అంటే ఇప్పుడు జాతర టైంలో జనం ఫుల్ రష్ బాగా ఉంటారు, ఇప్పుడు డైరెక్ట్ గద్దె దగ్గరికి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, ఫస్ట్ టైం గద్దె దగ్గర. అంటే మేడం ఇప్పుడు చాలా ఏంటంటే ఈ గత కొన్ని ఏళ్ళ సంది ఏర్పాట్లు సరిగ్గా లేవని కొంతమంది, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మంచిగా ఉన్నాయి, రోడ్లు కూడా చాలా నీట్ గా ఉన్నాయి. మేడం చెప్పండి, మీ పేరేం పేరు? విజయలక్ష్మి. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి. మేడం మీరు ఎన్ని సంవత్సరాలు అమ్మవారిని దర్శించుకున్నారు? మేమా ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి. మేడం 10 సంవత్సరాలు వస్తున్నా అంటున్నారు, అంటే అమ్మవారి యొక్క అంత ప్రత్యేకత ఏంటిది? ప్రత్యేకత అంటే ఇక్కడికి వచ్చి ఏదైనా కోరిక కోరుకుంటే అది దాన్ని నెరవేరుతుంది. పుల్కల్లోని మోడల్ స్కూల్లో క్రిస్టియన్ వ్రత ప్రచారం చేస్తున్న ప్రిన్సిపల్ జ్యోతి హబ్సీబా పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రసార్ ప్రముఖ్ సుభాష్ చందర్ ఆధ్వర్యంలో విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు తెలంగాణ మోడల్ స్కూల్ అడిషనల్ ఆఫీస్ ముందట ధర్నా చేపట్టారు. పోలీసులు అరెస్ట్ చేసి ముషిరాబాద్ స్టేషన్ కు తరలించడం జరిగింది. లేదా ఆయన ఇప్పటికే ఫలితం లేదు, ఫలితం లేదు. మాట్లాడలేకపోతే ఒక అధికారి బయటకు మాట్లాడలేకపోతే డబ్బులు పోయి సాగేస్తుంది.
మెదక్ జిల్లా అల్లాదుర్గంలో రాళ్లదంద జోరుగా సాగుతుంది. మండలంలోని రాంపూర్, సీతానగర్, అప్పాజిపల్లి గ్రామ శివార్లో నిత్యం పట్టపగలు అడ్డు అదుపు లేకుండా రాళ్లదంద కొనసాగిస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా రాళ్లదందాను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చెల్లించే ఆదాయానికి గండి కొడుతూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రాళ్లదందాను అరికట్టి అక్రమార్కుల ఆగడాలకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. పటాన్ చెరు పట్టణంలోని హజరత్ సయ్యద్ మురాద్ అలీ షా సాహెబ్ దర్గాలో జరిగిన ఉరుసు వేడుకలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, టీపీఎస్ ఆర్సీపురం మండల అధ్యక్షుడు అబూ అలీ ఖురేషి, ఖుద్బుద్దీన్, సిరాజ్, నయీం, యాదల్ తదితరులు హాజరై చద్దర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కుకట్పల్లిలో ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. యాదగిరిగుట్టపైకి ఆటోలను ప్రారంభించిన ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఉప్పల్లో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. ఏలూరు 14వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ఆళ్ల నాని. సంగారెడ్డి జిల్లాలోని మోడల్ స్కూల్ను సందర్శించిన మంత్రి దామోదర రాజనరసింహ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.